నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తేలికగా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని చాలా రోజులు బట్టి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడేంటి 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనం గురించి ఆల్మోస్ట్ ఆల్ ఎండ్‌కి వచ్చింది. అది మాట్లాడుకుంటున్నాము. ఏంటి భగవద్గీత? భగవద్గీత అంటే మన ఋషులు, మహానుభావులు వాళ్ళు పరమాత్మ తత్వంతో దగ్గరుండి దర్శించి అనుభవానికి తెచ్చుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉపనిషత్తు రాయడం జరిగింది. వేదాలలో చివరి పోర్షన్ ఉపనిషత్తులు. వేదాలన్నా అంటే శృతులు అంటే ఏంటి? ఆ మహానుభావులు డైరెక్ట్గా దర్శించి అనుభవానికి కోసం చెప్పింది. వేదం అంటే తెలుసుకోవటం అని అర్థం, అంతకంటే ఇంకేం లేదు. ఈ తెలుసుకోవడానికి ఏమేమి తెలుసుకోవాలి? ముఖ్యంగా మనం మన శరీరం గురించి తెలుసుకోవాలి, మన ప్రాణం గురించి తెలుసుకోవాలి, మన మనసు గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత మన జీవన విధానం ఎలా నడవాలి, ఆ తర్వాత మనకిచ్చినటువంటి బాధ్యతలు, ఆ తర్వాత మనం ఎలా సుఖంగా ఉండాలి, ఇటువంటివన్నీ కూడా మన వాళ్ళు ఆ వేదాల్లో రాసిపెట్టారు. దాన్నే కొంత కర్మకాండ అంటారు, కొంత దాన్ని ఏమంటారు ఉపాసనాకాండ అంటారు. ఈ కర్మకాండ ఉపాసనాకాండ కూడా చేసుకొని దాటిన తర్వాత అసలు సత్యమేంది అసత్యమేంది అనేటువంటి స్ట్రగుల్ మొదలైన తర్వాత అప్పుడు ఆ మహానుభావులు చెప్పారు. జ్ఞానకాండ గురించి చెప్పాడు. అది వేదాలలో ఎండ్ పోర్షన్. నిజం చెప్పాలంటే ఈ ముందుకు సంబంధించినటువంటి కర్మకాండ, ఈ భక్తి, వీటన్నీ కూడా అంటే అంతమవుతాయంటే అర్థమేం లేదు. నువ్వు హయ్యెస్ట్ దానికి ఒకటి నీ ఎదురుగా వాల్యూ ఇస్తే కింద ఉన్నటువంటి అనవసరమైన విషయాలన్నీ పడిపోతాయి కదా. అట్లా నీకు హయ్యెస్ట్ విషయం ఏంది అని చెప్పాడు అంటే ఉపనిషత్తుల సారం. దాన్నే బ్రహ్మ విద్య అన్నాడు. ఈ ఉపనిషత్తులన్నింటినీ క్రోడీకరించి బ్రహ్మసూత్రాలు భగవద్గీత మన వ్యాస మహాముని రాయడం జరిగింది. ఈ భగవద్గీత అనేది ఒక స్మృతి గ్రంథం. అవన్నీ శృతులు. శృతులు అంటే వాళ్ళు డైరెక్ట్గా అపరిచయాలంటే వాళ్ళు డైరెక్ట్గా రిసీవ్ చేసుకుని వాళ్ళ శిష్యులకు చెప్పారో, లేకపోతే సబ్జెక్ట్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత రాశారో తీసి పక్కన పెట్టేస్తే అవన్నీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. సో ఫార్ ఈ భగవద్గీత వచ్చేసి ఇది స్మృతి గ్రంథం. ఇక్కడ ఏం చేశాడు వ్యాస మహానుభావుడు? మనకి తేలిగ్గా అర్థం కావడానికి 2 పాత్రలు పెట్టాడు. దాన్ని ఏమన్నాడు? యుద్ధ భూమిలో జరిగింది కాబట్టి భగవాను అర్జునుడికి మధ్య సంవాదం అంటే ఒక సంభాషణ. దీన్ని ఎవరు చూస్తారు? ఈ సంభాషణని సంజయ్ చూసి కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అంటే టోటల్గా ఈ భగవద్గీతలో 4 పాత్రలు. ఈ 4 పాత్రలలో కూడా ఏంటి? ఒక పాత్ర ప్రశ్నలు వేస్తుంది, ఒక పాత్ర సమాధానం చెప్తుంది. ఆ పాత్రను ఏమన్నాడు? ఆయన వ్యాపించున్నటువంటి భగవాన్ అనేటువంటి పదం వాడాడు. కాకపోతే ఏంటంటే ఈ పుస్తకం రాసిన వాళ్ళు ఎవరు ఏది చెప్పదలుచుకుంటే ఈవెన్ శివుడికి సంబంధించిన ఈశ్వర అనే పదం వాడటం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఎవరు పూజ చేస్తారో ఆ పూజకు అనుగుణంగా మధ్యలో కింద పేర్లు ఉచ్చరించారు, కానీ పైన కోడులో ఎక్కడ ఒక నామరూపాలు పెట్టలే. అంతే. నిజం చెప్పాలంటే భగవాన్ అనే వాడాడు. భగవాన్ అంటే అర్థం ఏంటి? భగవాన్ అంటే ఐశ్వర్యం, వ్యాపించి ఉండడం, అనంతంగా ఉండడం, ఆ తర్వాత కొరత లేకుండా ఉండడం, ఆ తర్వాత అన్ని విషయాలు తెలియడం, సర్వజ్ఞత. ఈ 6 లక్షణాలు ఉన్న వాళ్ళని భగవాన్ అన్నాడు. ఇప్పుడు ఈ భగవద్గీత ఎవరు బోధించారు? ఐశ్వర్యం, అన్నీ తెలిసి అనేటువంటి పరమాత్మతత్వం అర్జునుడు అనేటువంటి ఎవరికి? అర్జునుడు ఎవరు? జీవుడు అంటే ఎవరు? మనకే బోధించాడు. మన స్థితి ఏంటి? నార్మల్గా మనకన్నిటికీ కూడా ఏంటి? కోరికలు, భయం, అంతే కదా. అసలు సృష్టికి కారణం ఏం చెప్తున్నారు? ఆ మహానుభావులు అర్థం చేసుకొని నిరాకారంగా ఉన్నటువంటి ఒక శక్తి ఉంది, ఆ శక్తిలో నుంచి సృష్టి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు అనుగుణంగా ఇదంతా ప్రకృతి, జీవ చైతన్యం ఇదంతా వ్యక్తమైంది అన్నారు. అల్టిమేట్గా ఈ ప్రిన్సిపుల్ని అందరూ పరమాత్మ తత్వానికి సంబంధించిన వాళ్ళంతా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఎక్కడో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఎక్కడో కూర్చున్నాడు, స్వర్గం క్రియేట్ చేశాడు, నరకం క్రియేట్ చేశాడు, నేను స్వర్గం చూశాను, నరకం చూశానని చెప్పిన వాళ్ళు లేరు ఇప్పటివరకు భూమి పుట్టిన తర్వాత. కాకపోతే ఏంటి? స్వర్గం, నరకం అనేవి అవర్ స్టేట్ ఆఫ్ మైండ్. మన మనసు కనుక కంఫర్టబుల్గా ఉందంటే మనం ఏది చూసినా, ఎవరిని చూసినా ఆనందంగా ఉంటుంది. మనకేం స్ట్రగుల్ ఉండదు, రియాక్షన్ ఉండదు. అవసరం ఏదన్నా అయితే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది, లేకపోతే క్వైట్గా ఉండడం జరుగుతుంది. అది స్వర్గం. అలా కాకుండా ప్రతి చిన్నదానికి కోపాలు, చిరాకులు, కంప్లైంట్లు, ఎక్స్పెక్టేషన్స్, గడగడగడబిడగా అన్ని విండోస్ ఓపెన్ చేసి ఎనర్జీ అంత ఎక్కువ జారిపోయి ఏం తింటున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం తాగుతున్నామో తెలియకుండా ఉండే స్థితి నరకం. అంటే ఎక్కడుంది స్వర్గం, నరకం? మన స్టేట్ ఆఫ్ మైండ్ మన దగ్గరే ఉంది. అదే విషయాన్ని చెప్పారు మన మహా ఋషులు. వాళ్ళు ఎక్కడ దాచలా, వాళ్ళు ఎక్కడ అబద్ధాలు చెప్పలే. నువ్వు ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే వస్తుంది అని చెప్పలే. కాకపోతే నువ్వు ఏం చేసినా నీ మనసు నిశ్చలత కోసం చేసుకుంటూ పో. నీ మనసు ఎప్పుడైతే నీకు నిశ్చలం అవుతుందో
సత్యం అసత్యం తెలుస్తుంది అన్నాడు. మరి ఇది అసలు ముందు మనకేం కావాలి తెలుసుకోవాలంటే ఫస్ట్ నాకు ఇది కావాలి అనేటువంటి అవగాహన రావాలబ్బా. నాట్ ఓన్లీ ఆధ్యాత్మికతే కాదు, ఏనికి సంబంధించిందైనా కనీసం మన వెయిట్ లాస్ కావాలన్నా నాకు వెయిట్ లాస్ అయితే బాగుండు అనేటువంటి ఆలోచన రావాలి. ఎప్పుడైతే నీకు ఆలోచన వస్తుందో ఆ ఎబిలిటీ నీకు వచ్చే ఏర్పాటు పరమాత్మ తత్వంలో జరుగుతుంది. ఇప్పుడు అర్జునుడికి జరిగింది అదే. అర్జునుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నా ఎలా ఉన్నాడు అర్జునుడికి ఏం భగవతత్వం గురించి తెలుసుకుందామని ఏం అవగాహన రాలా. ఎలాగోలా కౌరవుల్ని ఓడిస్తాము, మంచిగా నేను విజయుణ్ణి, అన్ని స్వర్గం అన్ని అంటే ఇంద్రుడి కొడుకు అనమాట అర్జునుడు. అందుకే నేను అన్ని గ్రహించుకొని వచ్చాను అనేటువంటి పదంలోనే ఉన్నాడు తప్ప నాకు అసలు సత్యం కావాలనేటువంటి విషయం రాలా. ఎప్పుడైతే ఏంటి ఈ యుద్ధభూమి అనేది సృష్టించడం జరిగింది. చెప్పాలంటే అదే యుద్ధభూమి మన సంసారం కూడా. ఈ సంసారంలో రథం అంటే మనం రథంలో కూర్చున్నది ఎవరు, కూర్చున్నానని తెలుస్తున్నది ఎవరికి, మన బుద్ధికి తెలుస్తుంది. ఈ రథానికి ఉన్నటువంటి చక్రాలు ఏంటి, 8 ఉంటాయి చూడండి. మరి మీరు భగవద్గీత దాంట్లో కూడా ఎప్పుడైనా చూస్తే 8 ఏంటి, పంచభూతాలు, వాటికి అనుగుణంగా మన పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ దాంతోపాటు మన మనసు, బుద్ధి, అహంకారం, ఈ 8 కళ్ళాలు అనమాట. కళ్ళెం ఒకటే, ఈ 8 మన ఒక చోట కూర్చొని పరుగులు పెట్టిస్తుంటుంది. అక్కడ ఎట్లా యుద్ధభూమి ఉందో మన దగ్గర కూడా అలానే యుద్ధభూమి ఉంది. మనం ఏం చేయాలి, ఈ ఇంద్రియాలు అనేటువంటి కళ్ళాలను పట్టుకొని దేంతో పట్టుకుంటాము, లోపల ఉన్నటువంటి ఇంకొక ఇంద్రియం మనసు పెట్టుకున్నప్పుడు అది సక్రమంగా దారిలో నడుచుకుంటూ పోతుంది. ఎప్పుడైతే దార్చుకుంటూ పోతుందో మనం కింద పడం, మనమేమి దెబ్బలు తగలం. కింద పడి దెబ్బలు తగులుతున్నాయి అంటే కారణం ఏంటి, మన అహంకారం, మన మమకారం, అంతే. ఇప్పుడు మన అర్జునుడికి ఉన్నవి కూడా అదే. అది ఎలా పోవాలి అనేటువంటి విషయాన్ని యుద్ధభూమిని సృష్టించి ఆ మహానుభావుడు అక్కడే చెప్పటం జరిగింది. ఏమంటాడు, యుద్ధభూమిలో పోతాడు. అర్జునుడికి మహా అహంకారం, ఎందుకంటే ఆయన పేరే విజయుడు. అంటే ఎన్ని గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయో అన్ని గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి. అంటే నేను ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా నేను గెలిచే వస్తాను అనేటువంటి భావం ఉన్నటువంటి వాడు అర్జునుడు. ఆ తర్వాత ఇంకోటి ఏంది, సరిపోయినాడు. యుద్ధభూమి మొదలైన తర్వాత వాళ్ళందరినీ చూశాడు. పుడుతూనే తనని పెంచింది ఎవరు, భీష్ముడు. ఆ తర్వాత పరిపాలనకంతా సహాయం చేసి యుద్ధ విద్యను నేర్పించింది ఎవరు, భీష్ముడు. ఆ తర్వాత నేర్పించిన గురువు ఎవరు, ద్రోణాచార్యుడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు పిల్లలు, గురువులు పిల్లలు. ఆ తర్వాత వాళ్ళ కజిన్స్ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళందరి గొడవ, మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి బంధువులు, వీళ్ళంతా అటు సగం మంది ఇటు సగం మంది చేరిపోయినారు. ఇప్పుడు అర్జునుడికి వెంటనే ఏం థాట్ వచ్చింది, ఆ యుద్ధభూమిలో నేను వీళ్ళందరినీ చంపేస్తాను, పోతారు, బాగానే ఉంది. చచ్చిపోయిన తర్వాత మరి వీళ్ళు ఇప్పటివరకు రాజ్యానుభవాలు హ్యాపీగా అనుభవించడానికి అలవాటు పడ్డవాళ్ళు కదా, అక్కడ ఉన్న ఆడవాళ్ళు వాళ్ళంతా, వాళ్ళ గతి ఏంటి, ఇంతమంది సతీ సహగమనం అప్పుడు లేదు కదా. అందుకని బెంగపడిపోయి ఎందుకు నాకు ఇప్పుడు యుద్ధం అవసరమా, యుద్ధం చేయకపోతే నేను ఏమవుతుంది, నాకు ఈ రాజ్యం అవసరమా, ఈ రాజ్యం కంటే కూడా నా మనసు విపరీతంగా స్ట్రగుల్ పడుతుంది, నా నుంచి కాదు, నేను యుద్ధం చెయ్యను అని కూర్చుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు భగవాను, తను ఏం మాట్లాడు, నవ్వుతూ కూర్చుంటాడు. మళ్ళీ ఇంకా ఏంటి, ఏదో ఉంది పదం, అర్జునుడికి ఒక శాపం ఉంది ఏంటి, ఒకసారి స్వర్గానికి వెళ్ళినప్పుడు ఎవరో తనతో అర్జునుడు చాలా అందగాడు, మోస్ట్ పవర్ఫుల్ అట. సరే ఈయన ఉండడానికి ఆమె ఇష్టపడ్డప్పుడు, లేదమ్మా నువ్వు నాకు తల్లి లాంటి దానివి, నేను ఆయన ఎవరు, మన ఇంద్రుడు కొడుకుని నేను అట్లా వద్దు అని అంటాడు. అప్పుడు ఆమె కొళ్ళు వండిపోయి 1 సంవత్సరం నువ్వు పోయి ఇంపార్టెంట్ అయిపో అని పెట్టేస్తుంది. తర్వాత ఇక్కడ ఇంకా మనం నేర్చుకోవాల్సిన ఇక్కడ ప్రిన్సిపల్ ఏంది, ఆ ఇంపార్టెన్సీ అనే పదాన్ని తను డెవలప్ అవ్వడానికి ఉపయోగించుకున్నాడు, అంతే కదా. అజ్ఞాతవాసానికి వెళ్తారు, సంవత్సరం ఉండాలని పెట్టారు. అజ్ఞాతవాసంలో అర్జునుడిని కనుక్కుంటారు ఎవరైనా, ఎందుకంటే ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అక్కడ తనకిచ్చినటువంటి ఆ శాపాన్ని అప్పటికి కన్వర్ట్ చేసుకుంటాడు. ఎందుకు, రాజ్యంలో అందరినీ రానివ్వరు కదా, ఆడపిల్లలకి డ్యాన్సులు గిన్సులు నేర్పించాలంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళనే రాణిస్తారు. అప్పుడు ఏం చేశాడు అర్జునుడు, ఈ తనకిచ్చినటువంటి ఇంపార్టెన్స్ అయినటువంటి ట్రాన్స్జెండర్ అంటారు కదా, దాన్ని పోయి అక్కడ ఉపయోగించుకొని సంవత్సరం కనపడకుండా ఉంటాడు. అంటే ఇక్కడ మనం ఏమైనా చదువుతున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి, లర్నింగ్ అబ్బా. మనకి అంతకి తప్ప ఇంకేమీ లేదు. ఆ రొటీన్లో నుంచి బయటపడండి. ఏదో లేచామా, స్నానం చేసామా, అదే చింతకాయ పచ్చడి, అదేమంటారు, అదే బొంబాయి రవ్వ ఉప్మా, ఇంతేనా కాదు లైఫ్ అయిపోతుంది, ఎండ్ అవుతుంది. ఇక్కడ కొత్తదనాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయండి, కొత్తవి నేర్చుకోవడం. ఎప్పుడైతే కొత్తవి నేర్చుకుంటూ పోతామో మనకు వచ్చే లాభం ఏంటో తెలుసా, మనకు వస్తున్న అనుభవాల్లో, మా ఎక్స్పీరియన్సెస్లో మనం నేర్చుకుంటాం, అప్పుడు మనం గ్రో అవుతూ ఉంటాం. అందుకే మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటో తెలుసా, ప్రతి క్షణం నేర్చుకోవాలి. ఒక అమ్మాయి మన అనింది, మన కూతురే, ఎందుకన్నది, అమ్మ నీకు అనవసరం విషయం అని అనింది అనిపించుకోవాలా మనం. ఆ అమ్మాయి నన్ను ఇన్వాల్వ్ అవ్వద్దు అని ముందు చెప్పకుండానే మనం దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అది విజ్డమ్ అన్నమాట. కానీ ఇప్పుడు మన అమ్మాయి అట్లా విసుక్కున్నా మనకేం కోపం రాదు. అదే కోడలు ఏదైనా క్యాజువల్గా వచ్చినా, ఆంటీ ఇలా, అత్త ఇలా కాదు అని చెప్పిన కోపం వచ్చేస్తుంది. నేర్చుకోలే.
అంటే ఏంటి, మనకి ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చే, మనం ఇంతమందిని చూసి వచ్చాము, ఇప్పుడు చూస్తున్నాము, అయినా మనకు అనుభవాలు రావడం లేదంటే అర్థం ఏంటి? అహంకారం, మమకారం. ఎప్పుడు ఈ అహంకారం మమకారం పోతుంది? ఎప్పుడైతే అహంకారం మమకారం పోతుందో దుఃఖం పోతుంది. దుఃఖం ఎప్పుడైతే పోతుందో కోరిక కూడా పోతుంది. ఈ రెండు పోయినప్పుడు మనసు నిశ్చలం అవుతాయి. నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పిందంతా ఇదే. వాళ్ళు కూడా ఆ మహర్షులు దేవుడు ఇక్కడ కూర్చున్నాడు, 4 చేతులతో ఉన్నాడు, 5 చేతులతో ఉన్నాడు అనేది ఊరికే మనకి సింబాలిక్గా చెప్పటమే తప్ప అది కరెక్ట్గా అన్నట్టు చెప్పాలి, అంతే కదా. ఏం చెప్పాడు అర్జునుడు? సరే ఇప్పుడు నా వల్ల కాదంటాడు. అంటే ఇప్పుడు ఇంకా అప్పుడు అంటాడు, ఎందుకయ్యా నువ్వు మరి ఇట్లా ఏడుస్తూ కూర్చున్నావు? నీ ఆ ఇంపార్టెన్స్ అనేది ఏదో 1 సంవత్సరం ఉంది, దాంతో పోయింది. ఇప్పుడు నువ్వు అనవసరంగా ఏడవలసినటువంటి అవసరం లేదు. నువ్వెవరు చేయటానికి? నీకు ఇచ్చిన పని నువ్వు చేసుకుంటూ పో, యజ్ఞంలాగా యాగంలాగా. ఆటోమేటిక్గా నీ మనసు నిశ్చలం అవుతుంది. నీ మనసులో అన్ని చెత్త విషయాలు కూడా తీసేసి ఒకే విషయం, ఒకే భగవతత్వం అనేటువంటి విషయం పెట్టు, నిశ్చలంగా అయిపోతావు. అప్పుడు అనన్య భక్తిని పెంచుకో, అప్పుడు నీకు సత్యం అసత్యం తెలుస్తుంది, నువ్వు అనవసరంగా టెన్షన్ పడద్దు అని భగవాన్ అర్జునుడు బోధిస్తాడు. అంటే అర్థం ఏంటి? నీ ఈగోని, మమకారాన్ని తొలగించుకోవడానికి నీ దగ్గర శరీరం ఉంది, శరీరాన్ని సేవ కోసం వాడు. మనసు ఉంది, ఒకే విషయం భగవతత్వం అనేటువంటి విషయం వాడు. నీకు బుద్ధి ఉంది, ఆ పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదనే విషయంగా నువ్వు ఉపయోగించుకోమనేటువంటి విషయాన్ని చెప్పటం భగవద్గీతలో చెప్పింది. ఎవరు ఇవన్నీ కూడా ఎవరివి? ఆ ఋషుల భావాలే. ఆ ఋషులు రిసీవ్ చేసుకున్నవి, ఇవేమో సొంతంగా మనం చెప్తున్నవి కాదు. అందుకని ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఇక్కడ సరే ఇప్పుడు పాపం అర్జునుడు అప్పటి వరకు ఆయనకేంటి, యుద్ధం చేసేంత వరకు ఆయనకు అసలు జ్ఞానకాండ తెలియదు, ఆయనకు అనుష్ఠానం తెలియదు. ఏదో ఆయన పుట్టాడు రాజకుమారులాగా, యుద్ధం నేర్చుకున్నాడు, వీళ్ళని చంపటం తప్ప ఇంకొకటి లేదు. ఎప్పుడైతే నాకు సత్యం కావాలి అని చేతులెత్తి సరెండర్ అయినాడో అప్పుడు చెప్పటం మొదలుపెట్టాడు భగవాను. అప్పటిదాకా నవ్వుతూనే ఉన్నాడు. సరే చెప్పిన తర్వాత ఇవన్నీ చెప్పాడు. కర్మయోగం అంటే ఏంటి, భక్తి యోగం అంటే ఏంటి, జ్ఞానయోగం అంటే ఏంటి, యోగుల లక్షణాలు ఏంటి, జ్ఞాని లక్షణాలు ఏంటి, ఏమున్నాయి అబ్బా ఇందులో లక్షణాలు? కోరిక లేకుండా ఉండడం, రియాక్షన్ లేకుండా ఉండడం, బ్యాలెన్స్గా ఉండడం. యోగులైనా అంతే, భక్తులైనా అంతే, కర్మకాండ అయినా అంతే. కాకపోతే ఇక్కడ నాది అని పర్సనల్ వచ్చినప్పుడు ఈ రియాక్షన్స్ తప్పవు, కోరికలు తప్పవు, కంప్లైంట్లు తప్పవు. ఆ స్థితి దాటిపోయినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందనే విషయమే చెప్పటం జరిగింది. నేర్చుకున్నాడు. అయిపోయిన తర్వాత అయిపోయిందయ్యా, నాకు అంతా చెప్పావు, బాగానే ఉంది, ఇంకా నాకేమి సంతృప్తి కలగడం లేదు, ఇంకేదన్నా చెప్పరాదా, అసలు సృష్టి ఎట్లా వచ్చింది అవన్నీ అడుగుతాడు. చెప్తానయ్యా, అది నువ్వు అడగడమే గొప్ప, నువ్వు ఇంత మాత్రం అడిగా ఉంటే నాకంతకంటే సంతోషం కాదా అని చెప్పటం. ఎందుకంటే ఎబిలిటీ ఇవ్వటం ఇష్టం ఎవరికైనా కూడా. నేర్చుకుని వాళ్ళని చూస్తే చిరాకు వస్తుంది, కానీ నేర్చుకుంటున్నారు అంటే చాలా ముచ్చట అనిపిస్తుంది. అట్లాగే మన భగవాన్ కూడా అంతే కదా, ఆయన మనకంటే ఆయన మహానుభావుడు కదా. సరే చెప్తాను నేను, ఇదంతా సృష్టి అంతా కూడా నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వాన్ని నేను, నా నుంచే పంచభూతాలన్నీ వచ్చాయి, దాంతోపాటు మనసు బుద్ధి అహంకారం వచ్చింది, దాంతోపాటు కంటికి కనపడుతున్న చీమ దోమ ఏనుగు అన్ని జీవత్వ చైతన్యం అంతా కూడా నా నుంచే వచ్చింది. అందుకని ఒక్కొక్కటి నీకు ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే నువ్వు అన్ని భౌతికంగానే చూడటానికి అలవాటు పడ్డావు కదా. గంగా అనేది నేను, ఋతువుల్లో నెలల్లో మార్గశిర మాసాన్ని నేను, ఋతువుల్లో వసంత ఋతువు నేను, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, మొసలిలో జంతువుల్లో జలచరాల్లో మొసలి చేపని నేను, తర్వాత ఏనుగు నేను, ఆ తర్వాత పక్షుల్లో గరుత్మంతుడిని నేను, పాముల్లో వాసుకి నేను. అంటే ఏంటి, మనం ఇక్కడ చెప్పదలుచుకున్న ప్రిన్సిపల్ ఏం లేదబ్బా, ఉన్నదంతా భగవతత్వమే, ఇంకొకటి లేదు. ఆ భగవతత్వాన్ని మనం నెగటివ్గా చూడకుండా, నువ్వు చెట్టు చూస్తున్నా, పుట్ట చూస్తున్నా, ఏం చూస్తున్నా, ఎవరిలో కూడా నెగటివ్నెస్ చూడకుండా అంతా ఆ భగవతత్వ భావం అనేటువంటి ఎలా చూస్తాము అనేటువంటి విషయాన్నే పరమాత్మతత్వం చెప్పడం జరిగింది. చూస్తావు, ఏమొస్తుంది? నీ మనసే నీకు నిశ్చలంగా ఉంటుంది, నీ ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది, నీకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి, అంతే కదా. పిల్లలకు చెప్తుండే దాన్ని 3 చేపలు కదా, ఏంటి, ఎలర్ట్గా, విజిలెంట్గా, అవేర్గా మన మనసు ఉంటే ఏంటి, ఓహో నాకు ఈ సమస్య రాబోతుందని మనం గ్రహిస్తాం. లేకపోతే ఏమంటాం, నాకు రాలేదు పక్కోడికే వచ్చింది కదా అని మనం అంటాం, అంతే కదా. ధర్మరాజు చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోయి ఏడవకుంటుంటాం, మనం కూడా చచ్చిపోవాం, కానీ ఆ విషయం మనకు గుర్తుండదు. ఎప్పుడైతే మనకు మనసుకు నిశ్చలం వచ్చి నేర్చుకుంటున్నామో, ఓహో ఇది మనది కూడా ఇంతే కదా, ఇది ఎట్లా మనం ఉపయోగించుకోవాలా, ఎలా మనం ఈ భగవతత్వానికి ఉపయోగపడాలా, ఇదొక పరికరం. ఈ పరికరం ఆ భగవతత్వానికి ఏముంది పాపం, నామం లేదు, రూపం లేదు, మనసు లేదు, ఏమీ లేదు. అలా ఉండడం అనేటువంటి విషయమే ఉన్నది. అలా ఉండడం అనేటువంటి విషయం తెలుస్తున్నది ఎవరికి? మనకే తెలుస్తున్నది. మరి మనకే తెలుస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఆ భగవతత్వాన్ని గురించి మనకు తెలిసింది మనం చెప్పడం జరగాలి. ఊరికి చెప్పటం కాకుండా దాన్ని అనుభవానికి తెచ్చుకోవటము జరగాలి. అనుభవానికి తెచ్చుకోవడం అంటే మళ్ళీ చాలామంది ఉంటారు, నీకు అనుభవం లేదా? అనుభవం అంటే ఏం లేదు, ఏ రియాక్షన్ లేకుండా మనసు ఉంచడమే అనుభవం.
రియాక్షన్ ఎప్పుడు వస్తుంది? కోరిక ఉంటే వస్తుంది. ఏ కోరిక లేకపోతే ఉండేది భగవతత్వమే. ఇంతకంటే పెద్ద పెద్దగా ఏదో అనుభవాలు, ఏదో అక్కడ స్వర్గంలో మన్నొక్కళ్ళనే తీసుకెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చోబెడతాడు, ఏమీ లేదు. ఎవరు చెప్పాలి ఆ మాట? నీ మనసును స్వర్గంగా చేసుకోవటమే నీ అనుభవం. ఎప్పుడు నువ్వు స్వర్గంగా చేసుకుంటావు? జరుగుతున్నదంతా భగవతత్వంలో పని, అది కూడా ఈ భాగానికి ఈ శరీరం కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం నీకు అవగాహనకు వచ్చినప్పుడు అనుభవంలో ఉంటావు. అనుభవంలో ఉండడం అంటే నీ మనసు ఎట్లా నీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటాయో, ఆకాశం ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో అలా ఉండడం జరుగుతుంది. అది ఎవరి అనుభవం వాళ్ళవే నేను చెప్పారు మళ్ళీ, ఎందుకంటే అనుభవాలు మనం ట్రాన్స్ఫర్ చేయలేము. సో ఇక్కడ చెప్పింది ఏంది అని అన్నిట్లో ఉన్నదయ్యా భగవతత్వం అని చెప్తూ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం 11 విశ్వరూప సందర్శనంకి వచ్చిన తర్వాత అంటాడు, సరే ఏమైనా నువ్వు పవిత్రం కావాలన్నావు కదా, మరి నేను కనుక పవిత్రం అయ్యాను అని అనుకుంటే ఇంకా నాకు ఆ తృప్తి కలగట్టలేదు, అసలు నీ ఒరిజినల్ రూపం నాకు కొంచెం చూపించావా అని అడుగుతాడు. ఇక్కడ పవిత్రం అంటే ఏంటి? చాలామంది పవిత్రం అంటే వాళ్ళు ఎవరో పాపాలు చేశారు, పుణ్యాలు చేశారు అన్నారు. అవి ఆ రకంగా కూడా మన శాస్త్రాలు చెప్పలేదబ్బా. ఎంత వండర్ఫుల్ అంటే మన మనస్సుని మనం ఎప్పుడు ఎంత నిశ్శబ్దంగా, ఎంత ప్రశాంతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉందో అన్ని అవకాశాలు ఆ మహా ఋషులు, భగవతత్వం లాంటి వాళ్ళు మనకు కల్పించారు. అంతే కదా, వాల్మీకి వితిన్ సెకండ్స్ మహాముని అయిపోయినాడు. అతని పేరు రత్నాకర్. ఏంటి దొంగతనాలైనా, ఎక్స్టార్షన్ అయినా, చంపటమైనా, మరి అడవిలో దొంగలు ఎట్లా చేస్తారు, ఎన్ని ఘోరాలు చేయాలి అన్ని ఘోరాలు చేస్తాడు. భార్య పిల్లలు అడుగుతారు, ఒక నారదుడు వస్తాడు టెస్ట్ చేయడానికి, ఏమయ్యా ఇంత చేస్తున్నావు, నీ పాపాల పుణ్యాలు నీ పిల్లలు భర్త ఏమనుకో భార్య పంచుకుంటుందేమో అని అడిగిరా అంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మాకేం పట్టింది, మమ్మల్ని పోషించడం నీ అవసరం, నువ్వు ఎట్లా పోషిస్తావు అనేది నీ బాధ్యత, నీ పాపాలతో మాకు సంబంధం లేదంటాడు. ఆ ఒక్క సెకండ్లో హీ విల్ రియలైజ్ ఎందుకు మనం ఇంత సంపాదిస్తున్నాం. సంపాదించండి. ధర్మబద్ధంగా వచ్చేది ఎప్పుడు కూడా మనకు ఆనందం క్రియేట్ చేస్తుంది. డబ్బు అనేది ఒక శక్తి, అది మనం ముందుకు తీసుకెళ్తుంది. కాకపోతే అధర్మంగా చేసింది ఏది కూడా ఉండదు. ప్రస్తుతం నీకు అనిపించిన లోపల ఆ స్ట్రగుల్ అంతా లోపల పడుతూ ఉంటుంది. దాన్ని ఇల్లిజిటిమేట్ హ్యాపీనెస్ అంటారు. లెజిటిమేట్ హ్యాపీనెస్, ఇల్లిజిటిమేట్ హ్యాపీనెస్. లెజిటిమేట్ అంటే ధర్మబద్ధంగా ఉన్నటువంటి సంతోషం నిన్ను గ్రో చేస్తుంది. అధర్మబద్ధంగా ఏ పని చేస్తున్నా ముందు ఆ తలకైన బడ్డనంతా వెళ్ళి మన హృదయంలో పడుతుంది. అందుకే అనారోగ్యానికి సోర్స్ ఉంటుంది. ఎందుకు? అందరికీ ఉన్నది మనసే కదబ్బా, అందరికీ ఉన్నది ప్రాణశక్తి, అందరి దగ్గర ఉన్నది శరీరమే. నువ్వు ఏం తింటావు, నువ్వు ఎలా ఆలోచిస్తావు అనేది నీ శరీరం ద్వారా వ్యక్తమవుతుంది అంటాడు. అంటే అర్థం ఏంటి? మనసుకు మంచి ఆలోచనలు లోపలికి తీసుకెళ్ళి ఆహారానికి మంచి ఆహారం ఇవ్వాలి. అందుకే ఈ మధ్య చెప్తున్నారు కదా మన వాళ్ళు సైంటిఫిక్గా కూడా. నేను ఎవరో అడుగుతున్నారు అంటే మళ్ళీ మనం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలా అని. 100% ఆ ఋషులన్నీ పాపం మనం ఏం తినాలి, ఏం తింటే మంచిది అని కూడా మహానుభావులు చెప్పారు. రాబోయే టైంలో 3 గుణాలు ఇవన్నీ ఎట్లా వస్తాయో ఇంకా భగవద్గీత చెప్పడం పర్లేదు. వండర్ఫుల్గా మన జీవన విధానం ఏది మనకు పడుతుంది, ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎలాంటి పనులు చేయాలి అని భగవద్గీత చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఏమన్నాడు? అణువణువు పరమాత్మతత్వం, ఇంకోటి లేదు అంటే. మరి పవిత్రం అంటే ఏంటి? నేను వేరు, భగవతత్వం వేరు అనేటువంటి భావమే అపవిత్రం. శరీరానికి సంబంధించిన ఏవి కూడా అపవిత్రాలు కాదు. కాకపోతే నీకు ఎప్పుడైతే మనసు ఉందో అధర్మం నువ్వు చేస్తున్నావు అంటే నీ మనసు లోపల నీకు తెలుస్తూనే ఉంటుంది, ఐఎమ్ డూయింగ్ మిస్టేక్ అని. ఆ మిస్టేక్ అంతా నీ హెల్త్ నీ మీద పడుతుంది. అందుకని అలా పడకుండా చేయాలంటే జీవత్వంలో నీకు ఇచ్చినటువంటి ధర్మాలను నువ్వు పర్ఫెక్ట్గా నిర్వర్తించాలి. సేవ అంటే సేవ వల్ల ఏమవుతుంది? నీకు వినయం వస్తుంది, అహంకారం రాదు. అంతే కదా. ఇప్పుడు చూడు సర్వెంట్స్ని చూడండి, మనం ఏదైనా తీసుకురా అన్నాం అనుకోవాలి, ఏమైనా కోప్పడతారు, తీసుకొచ్చి పాపం మర్యాదగా ఇస్తారు. అంటే అలాంటి సేవాభావాన్ని అలవాటు చేసుకుంటే పరమాత్మతత్వానికి దగ్గర అవ్వడం జరుగుతుంది అంటాడు. అంటే ఏంటి? నేను వేరు, అవతల వాళ్ళు వేరు అనుకుండేదే పాపం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని చెప్పింది. అడుగుతాడు, మరి నాకు ఇప్పుడు కొద్ది గొప్ప భగవతత్వం విషయం తెలిసింది, నాకు అజ్ఞానం పోయింది, అంతా ఉన్నదే ఒకటే అనేటువంటి అవగాహన నాకు వచ్చింది, ఇంకా నాకు అసలు ఇంకా ఏదో తెలుసుకోవాలని ఉంది అని అడుగుతాడు. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికత అనేది అన్నోన్ థింగ్. పరమాత్మతత్వం అనేది పర్ఫెక్ట్గా నాకు ఇలా తెలుసు అని చెప్పాల. కానీ దాని గురించి మనం విచారణ చేస్తున్నామంటే నా మనసులో ఏదో దానికి సంబంధించిన అవగాహన ఉంటుంది. నా మనసులో లేని ఏది నేను చూడను. ఇప్పుడు ఇంత చెప్తున్నా దీని మీద శ్రద్ధ లేని వాళ్ళు ఎవరు వినరు. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో ఒకళ్ళెవరో వాళ్ళే వింటారు, అర్థం చేసుకుంటారు. అదే భగవద్గీతలోని ఫస్ట్ చాప్టర్లోనే చెప్తాడు. ఎంతోమంది ఉన్నారు కానీ ఎవ్వరు నేనే కావాలని అడగరు. ఈ నేనే కావాలని అడిగినా కొంతమంది కూడా ప్రయత్నం చేయరు. ఈ ప్రయత్నం చేసిన వాళ్ళలో ఒకళ్ళో ఇద్దరికో కూడా అర్థం కాదు అంటాడు. అందుకనే దీన్ని రాజవిద్య, రాజగుహ్య అన్నాడు. బ్రహ్మజ్ఞానము రాజగుహ్యం అంటే రహస్యకరమైంది అంటాడు. ఎప్పుడు నీకు ఆ రహస్యం పోతుంది? మనం పవిత్రంగా అయిపోయి నాకు భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమి వద్దు, ఉన్నది ఒకటే ఒకటి అనేటువంటి విషయాన్ని నేను 100% నమ్ముతున్నాను అనేటువంటి భావం వచ్చినప్పుడు
అప్పుడు నీకు అది క్లియర్ అవుతూ వస్తుంది అంటాడు. అంటే ఇప్పుడు అందుకని ఏమడుగుతున్నాడు ఇక్కడ, సరే నేను ఎట్లా పవిత్రం అయినాను కదా చెప్పు అంటాడు. సరేనని చెప్పి అప్పుడు ఏమంటాడంటే ఇప్పుడు ఏమొచ్చింది అర్జునుడికి, ఇష్టం వచ్చేసింది. అంటే నాకు తెలుసుకోవాలి అనేటువంటి అవగాహన వచ్చింది. ఇప్పుడు ఇంకేం కావాలి అర్జునుడికి, ఇంకా చూసి కనుక్కోవటానికి కావాల్సినటువంటి ఎబిలిటీ కావాలి. ఆ ఎబిలిటీని భగవాన్ అర్జునుడికి ఇస్తాడేంటి, నువ్వు మామూలు కళ్ళతో చూడలేవు, నువ్వు అంతర్గతంగానే చూడగలుగుతావు, అందుకని కొంచెం నా దివ్య దృష్టి నీకు ఇస్తున్నాను, ఆ దివ్య దృష్టితో నువ్వు చూడు అని చెప్పి చెప్తాడు. ఏముంటుంది ఆ దివ్య దృష్టిలో, మొత్తం పంచభూతాలన్నీ అందులో నుంచే వచ్చాయి. ఆల్రెడీ చెప్పాడు కదా ప్రిన్సిపల్, వచ్చాయి. జంతువులు జాలాలు అన్నీ వచ్చేసాయి. అశ్విని దేవతల దగ్గర నుంచి రుద్రులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ దాంట్లో నుంచి వచ్చాయి. ఇది తర్వాత ఇదంతా వచ్చేసాయి. అంతా కూడా ప్రజెంట్ కింద వెళదాం. ఇంకా భవిష్యత్తుకి అంటే ఏంటి, పాస్ట్ అంతా వచ్చేసింది, ప్రజెంట్లో అంతా వాళ్ళందరూ ఉన్నట్టు కనపడుతుంది. ఫ్యూచర్ అంతా ఏంటి, ఈ భీష్ముడు, ఎవరైనా ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు అందరూ కూడా ఆయన భయంకర రూపంలో నలిగిపోతున్నారు, చచ్చిపోతున్నారు. అంటే ఏంటి అర్థం, వాళ్ళందరూ కూడా చచ్చిపోయినారు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి, సృష్టి మొత్తంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఎలా ఉండాలో వచ్చింది, ఎలా ఉంటుందో వస్తుంది, ఎలా వెళ్ళిపోతుందో కూడా ఆల్రెడీ ఎవ్రీథింగ్ హ్యాస్ డిసైడెడ్. అంటే మన సంగతి కూడా అంతే, ఎక్కడ పుట్టాలి, ఏ నేషన్లో పుట్టాలి, ఎలాంటి అనుభవాలు మనం సంపాదించాలి, ఆల్రెడీ డిసైడెడ్. అది మనకే అనుభవం వస్తుంది. ఏదో చేద్దాం అనుకున్నాం, ఏదో అయినాం, ఏదో చేద్దాం అనుకుంటాం, అనుకున్నది ఏది కాదు. ఆల్రెడీ ఏది డిసైడ్ అవుతుందో అదే అవుతుంది. అందుకని ఏం చేయాలి, అంతా భగవతత్వ ఆలోచన తప్ప మాదేమీ లేదు. వాట్ భగవాన్ సేస్ ఐఎమ్ డూయింగ్, ఆయాం కూడా కాదు, జరిగిపోతుంది అనే భావనలో వచ్చినప్పుడు ఏది వచ్చినా ప్రసాదమే. అలాంటి ప్రసాద బుద్ధిని అలవాటు చేసుకోవటమే భగవద్గీత మనకి చెప్పడం జరిగింది. అది ఎంత అయిపోయిన తర్వాత ఇంకా అడుగుతాడు మన అర్జునుడు, ఇంకా నాకు భయం వేస్తుంది, నీ భయంకర రూపాన్ని ఋషులేనా వాళ్ళేనా వీళ్ళేనా అని అందరూ దండాలు పెట్టేవాళ్ళేను, చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇంకా నువ్వు నాకు ఇంకా ఈ భావాన్ని నువ్వు విత్డ్రా చేసేసేయి అని అంటాడు. అప్పుడు చెప్తాడు, ఏమయ్యా నువ్వు చేసేది ఏం లేదు, ఇక్కడ జస్ట్ పోయి నిలబడు, ఆల్రెడీ వాళ్ళందరూ నా దగ్గర ఎప్పుడో చచ్చిపోయినారు, అందుకని వాళ్ళ గురించి టెన్షన్ ఎందుకు, హాయిగా పోయి నిలబడు, యుద్ధంలో గెలుస్తావు, హాయిగా నీకు భగవంతత్వం ఇచ్చినంతకాలం నువ్వు సింహాసనం రాజ్యం పరిపాలించుకో, తర్వాత ఎలా నువ్వు వచ్చేయాలి కదా అన్నట్టు చెప్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత అర్జునుడు అప్పుడు ఇంకా ఆయన్ని సరే నాకు అంతా అర్థమైందిలే, ఇంకా నాకు మామూలు లాగా నువ్వు కనపడు అని చెప్పి అంటాడు. అంటే ఏంటి, ఈ పంచభూతాలు గింజభూతాలు ఎంత ఉన్న ఈ మొత్తం సృష్టి ఏంటి, తుది మొదలు లేనంత సృష్టి అంతా గందరగోళంగా ఉంది కదా, దాన్ని విత్డ్రా చేయమని అడుగుతాడు. సో దాన్ని తీసేస్తున్న తర్వాత అర్జునుడు ఆయన్ని పొగడడం మొదలు పెడతాడు. పొగడడం అనే దానికంటే కూడా పూజించడం మొదలు పెడతాడు. ఏమని చెప్తున్నాడు, ఎక్కడెక్కడ వాళ్ళంతా నిన్ను పూజిస్తున్నారు, ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళు నీకు అంత అందుబాటులో నీ దగ్గరగా ఉన్నారు, ఆ తర్వాత నువ్వు సత్తువి నువ్వే, చిత్తువి నువ్వే, అంటే ఏంటి, నువ్వు అన్ని దాటినటువంటి పరమాత్మతత్వాన్ని, నువ్వు తప్ప ఇంకేమీ లేదు, ఆ తర్వాత నువ్వు అసలు బ్రహ్మకే మూల కారణం, అంతే కదా, సహకారం అంతా వచ్చింది, ఆయన పరమాత్మతత్వం నిరాకారం, ఆ నిరాకారంలో నుంచి సహకారం వచ్చింది, అదంతా నువ్వేను, ఆ తర్వాత నువ్వే ఆదిదేవుడివి, సనాతన పురుషుడివి, ఈ జగత్తంతా నీ వల్లే వచ్చింది, ఇదంతా తర్వాత చెప్తాడు అని ఆయన్ని పొగుడతాడనమాట. అంతవరకు నిన్న 39 వరకు చదివాము, ఈరోజు 40 కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడు, అనంత సామర్థ్యం కలవాడా, నీకు ఎదురుగా ఉండియు వెనుక నుండి నమస్కరించుతున్నాను, ఓ సర్వాత్మ నీకు అన్ని వైపుల నుండి నమస్కారాలు, ఏలనన అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతను వ్యాపించి ఉన్నవాడవు, అన్ని రూపాలు నీవే. ఏమంటున్నాడు, నీ ఎదురుగా ఉన్నాను భగవాన్, కానీ నీ వెనకకు కూడా దండం పెడుతున్నాను. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇప్పుడు మనం ఆకాశం చూస్తాం, ఆకాశం ఎక్కడ మొదలైంది, ఆకాశానికి దిక్కేది ఎవరు చెప్తాను, నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి ఇప్పుడు నేను తూర్పు దిక్కు తిరిగి కూర్చున్నాను, నా కూర్చున్న ప్లేస్ వరకు నాకు తెలుసు. ఆకాశానికి 4 దిక్కులు ఎక్కడున్నాయి, లేవు, అనంతంగా వ్యాపించింది ఆకాశం. అందుకని ఏంది, అనంతంగా వ్యాపించున్న వాడికి నేను ఈ మూల దండం పెడతాను, ఆ మూల దండం పెడతాను, ఏంది, సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మతత్వం అది అంతా అని మొత్తం ఈ వ్యక్తమైనదంతా కూడా నీ పరాక్రమంతోనే ఉంది. అణువణువు ప్రపంచమంతా, జగత్తంతా, విశ్వమంతా నీ శక్తే ఉంది. నువ్వు లేని స్థలం పిసరంత కూడా లేదు. ఆకాశం ఎక్కడుందో అక్కడ భగవతత్వం ఉందన్నాడు. ఆకాశం లేని చోట ఎక్కడుంది, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి పైకి చూడండి, ఎక్కడ కూర్చున్నా మనకు కనపడేది ఆకాశమే. ఆకాశం అంటే ఏంది, ఖాళీ. అలాంటి ఖాళీలో నుంచి ఆయన ఆలోచన ప్రకారం ఈ పంచభూతాలు, ఆ ఖాళీలో నుంచే సముద్రాలు, భూమి, గాలి,
సూర్యుడు, చంద్రుడు అన్నీ వ్యక్తమైనాయి. తర్వాత వాటితో పాటు అనుగుణంగా ఆహారం కావాలి కాబట్టి భూమిలో నీళ్లు, ఆ తర్వాత చెట్లు, మళ్ళీ చెట్లకు తర్వాత జంతువులు, ఇది అది లేకుండా అంతా నీ సృష్టి అయినా నేను ఎక్కడ దండం పెట్టను, నీ ముందే నిలబడున్నాను కానీ నీ వెనక్కి పక్కకి మొత్తం సర్వాంతర్యామైనటువంటి నీ నమస్కారం చేసుకుంటున్నాను అంటాడు. తర్వాత 41 అంటాడు, నీ మహిమను ఎరుగక నిన్ను నా సకునిగా భావించి చనువుచే కానీ పొరపాటు వలన కానీ ఓ కృష్ణ, ఓ యాదవ మిత్ర అనుచు తొందరపాటుతో ఆలోచించక నేను నిన్ను సంబోధించి ఉంటుని. ఓ అచ్యుత, విహారశయ్యాసన భోజనాల సమయాలందు ఏకాంతమును కానీ అన్యసకుల సమక్షమును కానీ వరసకైనను పరిహాసాలాడి నిన్ను కించపరిచి ఉండవచ్చును. ఓ అప్రమేయ స్వరూప, నా అపరాధాలన్నింటినీ క్షమింపుమని వేడుకొని. ఇవంటున్నాడు. మనం ఏం చేస్తాము, ఎట్ టు బి గ్రాంటెడ్ అన్నట్టు ఉంటాము. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉందనుకోండి, ఆ ఫ్రెండ్ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి అయిందనుకోండి, అప్పుడు ఫస్ట్లో నేనేమనే వాళ్ళని ఆమెనంతా ఎగతాళి చేసేవాళ్ళమేగా ఫ్రెండ్షిప్లో అది ఇది అంతా ఉన్నామనుకో. ఇప్పుడు మనం వెళ్ళి కలిసినప్పుడు కూడా అలాగే ఎగతాళి చేస్తే ఎలా ఉంటుంది? కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నీతో నేను మూవ్ అయినప్పుడు నిన్ను యాదవ్ అని కృష్ణ అని రకరకాల పేర్లతోటి నిన్నంతా ఎంతో ఎగతాళి చేసి ఉంటాను. మనిద్దరం స్నేహితులము, ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నాము, కబుర్లు చెప్పుకున్నాము. అలాంటప్పుడు కూడా నీ మీద ఎన్ని జోక్స్ వేసానో నాకు తెలియదు, నన్ను క్షమించు అని అడుగుతాడు. అంటే ఇక్కడ ఈ ప్రిన్సిపల్లో మనం నేర్చుకోవడం ఏంది, ఎవ్వరు మనకు అవకాశం ఇచ్చినా మనం ఎంతవరకు ఉండాలి, ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలైనా పిల్లలైనా ఎవరి స్పేస్ వాళ్ళకి, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చి అందరితోటి మనం గౌరవంగా ఉండాలి. అలా గౌరవంగా ఉండే మనిషిని ఎప్పుడు మన వాళ్ళు చెప్తుంటారబ్బా, విన్నప్పుడల్లా అసలు నాకెంత వండర్ఫుల్గా అనిపిస్తుందో. ఎన్టీ రామారావు గారట, ఈవెన్ మామూలు వాళ్ళని కూడా రండి మీరు కూర్చోండి, తిట్టేటప్పుడు కూడా ఏందండి ఇలా చేశారు అన్నట్టే అంటాడట. అంత మహానుభావులు కదా. అంటే అర్థం ఏంటి, ఆ మర్యాద భగవతత్వం మనకిచ్చినటువంటి శరీరము, మన నోట్లో నుంచి వాక్కు, మనకు వస్తున్నటువంటి మన మనస్సు, ఇవన్నీ కూడా సమత్వంతో బ్యాలెన్స్గా ఉంటూ బ్యాలెన్స్డ్గా ప్రవర్తించడం అలవాటు చేసుకోవాలి అనే చెప్తున్నాడు ఇక్కడ. అంటే అప్పుడు నాకు తెలిసి తెలియక ఏదేదో బాగుంటాను, అది 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 అలాంటిది ఏదైనా ఉంటే నన్ను క్షమించు ఉంటాడు. మరి మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడాలి అలాంటివి మనం తెలుసుకోవాలి. మాట్లాడడం ఎందుకు, సారీ చెప్పడం ఎందుకు, ఇలా మాట్లాడకూడదని నేను అనుకోవడం ఎందుకు అంటే ఏంటి, మన మీద మనం ఆ పట్టు సంపాదించడమే ఆధ్యాత్మికత. చాలామంది ఉంటారు ఆధ్యాత్మికత అంటే ఏదో కాషాయ వస్త్రాలు వేసుకొని గుడులు గోపురాలు ఆశ్రమాలు ఇవన్నీ తిరిగినంత మాత్రాన ఆధ్యాత్మికత కాదు. మన మనసుని ఎప్పుడు 24 గంటలు ఉత్సాహంగా మనం క్షణక్షణం మార్చుకుంటూ కొత్తవన్నీ నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళగలగడమే ఆధ్యాత్మికత. ఎప్పుడైతే మనం అట్లా మార్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటామో అప్పుడు మన బుద్ధి వికాసం చెంది సత్యం అసత్యం అనేటువంటి విషయం గ్రహించి మనం వెతుకుతున్నది ఏది బయట లేదు, నేను ఎలా ఆలోచిస్తే, నేను ఎలా చూస్తే, నేను ఎలా మాట్లాడితే, ఎలా ఉంటే అదే సత్యం. అందుకని అది ఎలా ఉండాలి, ఏ కోరిక లేకుండా, ఎవరి మీద కంప్లైంట్ లేకుండా, ఎవరి మీద ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండాలి అనే విషయం మనకి అవగాహన ఉంటుంది. అదే భగవద్గీతలో మన భగవాన్ అర్జునుడికి చెప్తున్నాడు. చూద్దాం రేపు నెక్స్ట్ ఏం చెప్తారు అనే విషయాన్ని.